ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల బృందం రానుంది. అమెరికా, కెనడా దేశాలకు చెందిన 4 నిపుణులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై నిన్న ఢిల్లీలో జరిగిన సమీక్షకు వీరు హాజరయ్యారు. సమీక్ష అనంతరం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు. ఇవాళ రేపు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది నిపుణుల బృందం. డ్యాం నిర్వహణ, భద్రత, హైడ్రాలిక్ నిర్మాణాలు, ఇంజనీరింగ్ కట్టడాలు, ఇతర అంశాల్లో అధ్యయనం చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ సంస్థ. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల బృందం రాబోతున్నారు. మొత్తం కెనడా నుంచి, అమెరికా నుంచి 4 నిపుణులు కూడా విదేశీయులు ఇక్కడికి పోలవరం ప్రాజెక్టుకు రాబోతున్నారు. ఇరిగేషన్ దాంట్లో పూర్తి అధ్యయనం చేసి ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు ఒక కీలక నివేదికను కూడా వీరు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అటు ఢిల్లీకి చేరుకున్న వీరు ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులతో పాటు కేంద్ర జలశక్తి సంఘం, అలాగే ఇతర ఇరిగేషన్ సంబంధించిన అన్ని శాఖల అధికార యంత్రాంగంతో కూడా, అలాగే మొత్తం అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. నిన్న ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం అక్కడి నుంచి వారు బయలుదేరి రాత్రి ప్రత్యేక విమానంలో కూడా ఇక్కడ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో రాత్రి బస్సు చేసినట్టు పేరు మరి కాసేపట్లో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి కూడా చేరుకోబోతున్నారు. పోలవరం ప్రాజెక్టులో 2 రోజుల పాటు వీరి పర్యటన క్షేత్రస్థాయిలో ఉండబోతుంది. తొలి రోజు అటు కాపర్ డ్యామ్ గానీ, డయాఫ్రమ్ ప్రాంతం గానీ, అక్కడ ఏర్పడినటువంటి అగాధాలకు సంబంధించి, అలాగే లీకేజీలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రతి చోట కూడా దాదాపు గంట పైగా సాంకేతికత సహాయంతో కూడా వారు పరీక్షలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అనంతరం దాని గురించి పూర్తి అధ్యయనం చేసిన తర్వాత 2వ రోజు ఏదైతే హైడ్రాలిక్ సంబంధించినటువంటి యంత్రాలకు సంబంధించి, గేట్ల అమరికకి సంబంధించి కానీ, అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యాములు, మరోవైపు నిర్మిస్తున్నటువంటి ఇతర అన్ని నిర్మాణాలను కూడా వారు పరిశీలించబోతున్నారు. నేడు రేపు 2 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో వారి పర్యటన ఉండే విధంగా రూట్ మ్యాప్ అయితే ఖరారైంది. అనంతరం మరొక 2 రోజుల పాటు సమీక్షలకు వారు పరిమితం కాబోతున్నారు. ఇరిగేషన్ అధికారులతో పాటు మెగా సంస్థ ప్రతినిధులు, అలాగే ఇతర గుత్తేదారు సంస్థలు ఎవరెవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టులు చేస్తున్న వారందరితో కూడా వీరు సమీక్షలు చేయబోతున్నారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా పీపీఏ అధికారులతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అధికారులు కూడా, అక్కడ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీకి సంబంధించిన వారు కూడా రాబోతున్నారు. వారితో మరొక 2 రోజుల పాటు సమీక్ష ఉండబోతున్నారు. మొత్తం 4 రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం సమీక్ష చేసి అనంతరం ఒక నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చి వారు వెళ్లబోతున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తోంది. దీంతో ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అటు పెద్ద ఎత్తున కూడా అటు ఇంజనీర్లందరూ కూడా ఒక చోటకు చేరుకున్నారు. వారికి తొలుత వివరాలన్నీ కూడా అందజేసి ఉదయం 10 గంటలకు తర్వాత అక్కడి నుంచి క్షేత్రస్థాయి పర్యటన అయితే ఉండబోతున్నట్టు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు అమెరికా, కెనడా దేశాలకు చెందిన 4 నిపుణులు ఏదైతే నిన్న ఢిల్లీలో సమీక్ష చేసినట్లు తెలుస్తుంది. ఈ సమీక్ష హాజరులో వారు ఎలాంటి అంశాలను సమీక్షించారు? అయితే వీరంతా కూడా పూర్తిగా ఇరిగేషన్ వ్యవస్థలో వారు ఎంతో కూడా నిష్ణాతులేని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే వారు ప్రాజెక్ట్ ని క్షేత్రస్థాయిలో చూసేందుకు వచ్చే ముందే దాని గురించి పూర్తి అధ్యయన నివేదికను కేంద్ర జలశక్తి శాఖ నుంచి కానీ, పీపీఏ అధికారుల నుంచి కానీ వారు అడిగి తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ ను పరిశీలించడమే కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వారు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వారితో ఒప్పందం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించిస్తే మంచిది కాబట్టి ముందుగానే నిన్న జరిగినటువంటి సమీక్షలో వారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పనులు జరిగాయి, ఎప్పుడు అగాధాలు ఏర్పడ్డాయి అనేటువంటి అంశాలన్నీ కూడా వారు తెలుసుకోవడం అయితే జరిగింది. 2019 తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి 2022లో జరిగినటువంటి వరదల్లో భారీగా దెబ్బతిన్నది ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా, తర్వాత ఢిల్లీ నుంచి కానీ, ముంబై నుంచి కానీ వచ్చినటువంటి నిపుణులు కొన్ని నివేదికలు కూడా సిద్ధం చేశారు. ఆ నివేదికలను కూడా ప్రస్తుతం ఈ రోజు విదేశీ నిపుణుల బృందానికి ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ అందజేసినట్లయితే తెలుస్తుంది. అటు ముంబై నుంచి వచ్చినటువంటి నిపుణులు కూడా ఒక సూచనలు అయితే ఇచ్చారు. ఎక్కడైతే అగాధాలు ఏర్పడ్డాయో డయాఫ్రమ్ వాల్ వద్ద, ఆ డయాఫ్రమ్ వాల్ అగాధాలు పోడ్చేందుకు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే ప్రస్తుతం అక్కడ పని జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ఈ రోజు కేంద్ర నిపుణులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో వాటన్నిటిపై కూడా వచ్చి క్షేత్రస్థాయిలో ఈ రోజు అధ్యయనం చేసేందుకైతే వారు రాబోతున్నారు. అదంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత 4 రోజుల పర్యటన ముగిసిన తర్వాత వారు
నివేదికను తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోంది. రేపు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గాని, అలాగే జిల్లా కలెక్టర్ కూడా వెట్రిసెల్వి కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వారికి సంబంధించి జరుగుతున్నటువంటి అధ్యయనం కూడా వారు కూడా పరిశీలించబోతున్నారు. ఇప్పటికే అటు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు గాని అధికారులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రాజమండ్రి నుంచి బయలుదేరి వారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.